హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఇంతకుముందు ప్రీవియస్గా మనము మంచి మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి. అయితే మనకు ఆల్ ఇండియా వైజ్గా ఈ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా మనకి ఇక్కడ 309 పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 309 పోస్టులు అని చెప్పేసి మీరు తక్కువ పోస్టులు పడ్డాయి ఆల్ ఇండియా వైజ్ కాబట్టి మనకి ఉద్యోగం వస్తుందో రా అని చెప్పేసి చాలామంది పోస్టులు అయితే అప్లై చేసుకోరు. సో ఇక్కడే మనము పోస్టులు తక్కువనే కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఇక్కడ మనము దీన్ని యూజ్ చేసుకొని మనం ఉద్యోగం సాధించడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ మనకు ఐపీపీబీ మనకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకు పోస్టులు వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ 110 పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. అదేవిధంగా జూనియర్ అసోసియేట్ పోస్టులు వచ్చేసి మనకు 199 పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకి రెండు కలుపుకొని మనకు 309 పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకు మనము ఏజ్ చూద్దామండి. ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారంటే మనకి ఇక్కడ 1 నవంబర్ 2025 వరకు డిగ్రీ పూర్తి చేసుకుని ఉండాలి. అదేవిధంగా 20 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ ఉండాలి. అది మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అప్లై చేసుకోవాలంటే 20 నుంచి 32 ఇయర్స్ మధ్య ఉండాలి. అది కూడా 1 నవంబర్ 2025 వరకు ఏజ్ అనేది 20 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి అసోసియేట్ పోస్టులు వచ్చేసి 199 ఉన్నాయి. కానీ దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 20 సంవత్సరాల నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవి మంచి ఆఫీసర్ పోస్టులు అండి. మీ పోస్టులు అనేది మీరు సద్వినియోగం చేసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అర్హులండి. ఏపీ తెలంగాణలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో మంచిగా ఈ పోస్టులని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను వాళ్ళకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకు ఈ రోజేనండి 11 నవంబర్ 2025 రోజు మనకైతే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకు ఎండింగ్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 1 వరకు అయితే వీళ్ళు అవకాశం అయితే కల్పించారు. అప్పటిలోపు మనము ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో 20 డేస్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఇచ్చారు. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫీ ఇక్కడ చూడండి ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంతమంది చాలామంది అప్లై అయితే చేసుకోరు. గట్టిగా చదివిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారు. ఇంకొకటి మనకు దీనికి అప్లికేషన్ ఫీ ఉండడం వల్ల తక్కువ మంది చేస్తారు కాబట్టి మనకు రేషియో కూడా మన కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కనుక ఈ యొక్క పోస్ట్ని అయితే మీరు వదులుకోకండి. అదేవిధంగా చూడండి, మనకు క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఎనీ డిగ్రీ అండి. డిగ్రీ క్వాలిఫై అంటే డిగ్రీ పాస్ అయితే చాలండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అండి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు చూడండి ఏ విధంగా ఉంటుందంటే, మనం డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారండి. మనకు మెరిట్ లిస్ట్ తీసి షార్ట్ లిస్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత అందులో కూడా హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ తయారు చేస్తారు. షార్ట్ లిస్ట్ అంటారు దాన్ని. అదేవిధంగా చూడండి, ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి ఒకటి పెట్టారు కదా, దీన్ని కూడా కొన్ని మార్క్స్ ప్రొవైడ్ చేసి దాంట్లో కూడా గ్రూప్ డిస్కషన్లో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని కూడా ఒక లిస్ట్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఫైనల్గా ఇంటర్వ్యూ అండి. ఈ ఇంటర్వ్యూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా కొన్ని మార్క్స్ కేటాయించి అందులో కూడా ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఓవరాల్గా ఏం చేస్తారంటే ఈ 4 ఉన్నాయి కదండి, ఈ 4 ఈవెంట్స్లలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళందరినీ కూడా ఒక షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇక్కడ 309 మందిని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళని ఎంపిక చేసి మనకి పోస్టులలో వాళ్ళని కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులలో ఈ విధంగా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అయితే తప్పకుండా వినియోగించుకోండి. ఎవరు కూడా తక్కువ పోస్టులు అని చెప్పేసి దీన్ని స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ఇలాంటి పోస్టులే మనకు బై ఛాన్స్లో మనకు తలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు క్లియర్గా నేను అర్థమయ్యే విధంగా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అనేది
ఉంటుందండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఆల్.